డేస్ లో భాగంగా యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఏదైతే యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగిందో మన తాండూరు పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, మన పిల్లలు ఎక్కడ పోతుర్రు, మన పిల్లల భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుంది అనేది ఒకటి తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల లోపల మన పిల్లలు డ్రగ్స్ కు అలవాటైతే లేనిపోని పిల్లలు అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చాలా మంది పిల్లలు. అలాంటివి జరగకుండా ఎక్కడైతే అలాంటి కార్యక్రమాలు జరుగుతాయో మన పోలీసు సిబ్బంది వారికి ప్రతి ఒక్కరూ చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, నిన్నేదైతే జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటనకు తాండూరు ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనము ఏదైతే ప్రజల లోపల ఎన్నుకొని తీసుకోబడిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమం చేస్తే మన ప్రజలు ఎలా రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా ఇబ్బంది పడాల్సింది ఉంటుందనే ఒక భయభ్రాంతులతోని మన తాండూరు ప్రజలు గురవుతున్నారు. అలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ప్రతి ఒక్కరూ వివిధ సంఘాల వారికి విజ్ఞప్తి, స్కూల్ వాళ్ళకి, పాఠశాల యాజమాన్యానికి, మన కౌన్సిలర్లకి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, రాబోయే రోజుల లోపల మనము మన పిల్లల్ని కాపాడుకోవాలి. తాండూరు ఒక బ్రాండ్. తాండూరుని ఒక కందిపప్పు కానివ్వండి, నాపరాతి బండలకు బ్రాండ్ ఉండే, ఇప్పుడు అలాంటి తాండూరుని ఒక డ్రగ్స్ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు కాబడింది. కాబట్టి అలాంటి డ్రగ్స్ నుంచి మన తాండూరుని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికీ ప్రభుత్వం చాలా డ్రగ్స్ విషయంలో సీరియస్ గా ఉంది. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. అలాంటిది ఇక్కడ మన తాండూరు లోపల కూడా మనోహరెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇస్తున్నారు ఆఫీసర్స్ కి. అలాంటి మన తాండూరుని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఒకటే విజ్ఞప్తి, పిల్లలకు క్రీడల విషయంలో ఎంకరేజ్మెంట్ చేయండి. పిల్లలకి తల్లిదండ్రులు పిల్లలకు టైం ఇచ్చి వాళ్ళకి మనము నచ్చజెప్పి ఏదైనా బయటికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఒక రోజు టైం ఇచ్చి గడిపే విధంగా తల్లిదండ్రులు గుర్తించాలని చెప్తూ